నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ 2.0 మొదలైంది. ఆయన ముఖ్యమంత్రి కావడం అస్సాం రాష్ట్రానికి ఇది రెండోసారి, ఎన్డీఏకి మూడోసారి. అంటే ఎన్డీఏ అస్సాం రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టింది. హిమంత బిశ్వ శర్మ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే గతంలో 2 సార్లు విజయం సాధించినప్పుడు, బీజేపీ విజయం సాధించినప్పుడు పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఎప్పుడు కూడా గత ఎన్నికల్లో బీజేపీకి ఇంత ఎక్కువ సంఖ్యలో నెంబర్లు రాలేదు. ఫస్ట్ టైం బీజేపీ అక్కడ 82 సీట్లు గెలుచుకుంది. ఓవరాల్గా అలయన్స్కి 126 టోటల్ సంఖ్య అయితే ఎన్డీఏకి 102 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి కేవలం 19 సీట్లు మాత్రమే వచ్చాయి. మిగతా మిత్రపక్షాలు ఏజీపీకి 10, బీపీఎఫ్కి 10, ఇతరులకి 5 సీట్లు వచ్చాయి. సో బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అస్సాం రాష్ట్రంలో బీజేపీ అవతరించింది. నిజానికి మిత్రపక్షాల సపోర్ట్ లేకున్నా కానీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది. కానీ మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి అస్సాం ముఖ్యమంత్రిగా రెండోసారి హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఎందుకు అస్సాం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఎందుకు అవసరం అంటే, బోర్డర్ సెక్యూరిటీ, బోర్డర్ స్టేట్ అది. వెస్ట్ బెంగాల్లో ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో ఒక జాతీయవాద ప్రభుత్వం ఎందుకు అవసరమో మనం చెప్పుకున్నాం. ఎందుకంటే చొరబాటుదారులు ఆ రాష్ట్రాల నుంచి గేట్వేలాగా అయిపోయింది. వెస్ట్ బెంగాల్ నుంచి అక్కడికి వచ్చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ ద్వారా వచ్చి అక్కడ కొంతమంది, మిగిలిన రాష్ట్రాల్లో లక్షల్లో కోట్లలో సెటిల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ చొరబాటుదారులు ఇన్ఫిల్ట్రేటర్స్. అదేవిధంగా అస్సాంలో కూడా అదే పరిస్థితి. హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత చాలా ప్రక్షాళన జరిగింది ఈ చొరబాట్లను ఆపడంలో, లేదా అక్రమంగా ఇప్పటికే వచ్చి ఇక్కడ స్థిరపడిపోయినటువంటి వాళ్ళని బయటికి పంపించడంలో. ఈ ప్రక్రియ చాలా వేగంగా జరిగింది అతని మొదటి టర్మ్లో. ఇప్పుడు రెండో టర్మ్లో కూడా ఇది మరింత కఠినంగా చర్యలు ఉండబోతున్నాయి అని చెప్పి హిమంత బిశ్వ శర్మ మాట్లాడడం జరిగింది. సరే, ఈయనతో పాటు మరొక 4 మంత్రులు కూడా ప్రమాణం చేశారు. అజంతా నియోగ్, అతుల్ బోరా, చరణ్ బోరో, రామేశ్వర్ తేలి, ఈయనతో పాటు మరొక 4 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. హిమంత బిశ్వ శర్మ ఇచ్చినటువంటి కీలకమైనటువంటి సందేశం ఏంటి? ఈ ప్రమాణ స్వీకారం రోజున ఏం చేయబోతున్నాను, నా యాక్షన్ ప్లాన్ ఏంటో కూడా ఆయన 3 ముక్కల్లో చెప్పారు. 1, అస్సాంలో అక్రమంగా ఆక్రమించినటువంటి ప్రభుత్వ భూముల్ని చాలా వరకు కొన్ని వేల ఎకరాలను ఆయన విడిపించారు. ఎవరి చేతిలో ఉండేవి అవన్నీ కూడా అంటే ఈ చొరబాటుదారుల చేతిలో, బంగ్లాదేశ్ నుంచి వచ్చి స్థిరపడిపోయినటువంటి చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో ఉండేవి. అక్రమంగా మేము ఇక్కడే 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, మా నాన్న మా తాత కూడా ఇక్కడే ఉన్నారంటే ఎవరైనా ఉండొచ్చు, కానీ ఇది ప్రభుత్వ భూమి కాబట్టి మీ దగ్గర ఉండడానికి వీల్లేదంటూ ఫారెస్ట్ ల్యాండ్ని చాలా వరకు ఆక్రమించుకున్నారు. అటవీ భూములను ఆక్రమించుకున్నారు. అటవీ భూములు కాకుండా సాధారణంగా ఉన్నటువంటి కొంత ప్రభుత్వ భూములను కూడా ఈ చొరబాటుదారులు ఆక్రమించుకున్నారు. వీళ్ళందరినీ కూడా అంతా కూడా ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ ప్రక్రియ రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుంది అని చెప్పి మరొకసారి కఠినమైనటువంటి చర్యలు ఉండబోతున్నాయని చెప్పి హిమంత బిశ్వ శర్మ చెప్పడం జరిగింది. 5 లక్షల బీగాల భూమిని విముక్తి చేస్తాం. గతంలో కొంత చేశారు, ఇంకా ఆ ప్రాసెస్ సగంలోనే ఉంది. అది మరింత అగ్రెసివ్గా భవిష్యత్తులో చేయబోతున్నాం. ఇంకా ఆయన చెప్పినటువంటి 3వ పాయింట్ ఏంటి? 3 విషయాల్లో నేను కాంప్రమైజ్ కాను, రాజీ పడను. అదేంటి? అస్సాం ల్యాండ్, భూమి, అస్సాం అస్తిత్వం, ఐడెంటిటీ, అండ్ అస్సాం భవిష్యత్తు. ఈ 3 విషయాలలో హిమంత బిశ్వ శర్మ లేదా బీజేపీ ప్రభుత్వం రాజీ పడబోదు అని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆల్మోస్ట్ అక్కడ ఇక చివరి రోజుల్లాగానే కనబడుతున్నాయి. ఎందుకంటే గౌరవ్ గొగోయ్, ఆయనపై వచ్చినటువంటి ఆరోపణలు, అతని భార్యపై వచ్చినటువంటి ఆరోపణలు, పాకిస్తాన్లో ఆమె కొంతకాలం పనిచేయడము, అక్కడ పాకిస్తాన్ నుంచి కొంతకాలం ఆమె ఇక్కడ ఇండియాకు వచ్చేసిన తర్వాత కూడా కొంత ఆమె అకౌంట్లలో అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి డబ్బులు రావడము, ఫండ్స్ రావడము. సో పాకిస్తాన్ లింక్స్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. దాంతో ఈవెన్ అధిష్టానం కూడా చాలా మౌనంగా ఉండిపోయింది. గౌరవ్ గొగోయ్ మాత్రమే తన భార్యకు సపోర్ట్ చేస్తూ దాన్ని డిఫెండ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏకాకి అయిపోయింది, ఒంటరి అయిపోయింది. హిమంత బిశ్వ శర్మ బుల్డోజింగ్ ముందు, దూకుడు ముందు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తేలిపోయింది. ప్రస్తుతానికైతే 19 సీట్లు వచ్చాయి, కానీ రాబోయే రోజుల్లో ఆ సీట్లైనా కాంగ్రెస్ పార్టీకి వస్తాయో రాదో సందేహంగానే కనబడుతోంది. ఇక ఆయన నెక్స్ట్ టాస్క్ ఏంటో కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇందాక నేను చెప్పినట్టుగా అస్సాం లాంటి రాష్ట్రంలో అంటే ముస్లిం అకార్డింగ్ టు సెన్సస్ 2011 సెన్సస్ ప్రకారం చూసుకుంటే కూడా అస్సాం రాష్ట్రంలో సుమారు 30 నుంచి 35% ముస్లిం జనాభా ఉంటుంది.
ఈవెన్ పశ్చిమ బెంగాల్లో కూడా అంతే, 33% 34% ముస్లిం జనాభా ఉంటుంది. అలాంటి రాష్ట్రంలో బీజేపీ పవర్లోకి రావడం అనేది చాలా చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే ముస్లిం ఓట్లు చాలా వరకు 90% బీజేపీకి పడవు. అవి వదులుకొనే వీళ్ళ యొక్క పోటీ ప్రారంభించాల్సి ఉంటుంది, వీళ్ళ యొక్క కసరత్తు మొదలు పెట్టాల్సి ఉంటుంది. అలాంటి చోట్ల తాజాగా వెస్ట్ బెంగాల్లో పాగా వేయగలిగారు, జెండా పాతారు, శువేందు అధికారి సీఎం అయ్యారు. ఇప్పటికే ఇది 3వ టర్మ్ అస్సాంలో, ఇప్పటికే అక్కడ పవర్లో ఉంది. మరింత బలంగా అక్కడ అస్సాంలో పాతుకుపోవడానికి అస్సాం హిమంత బిశ్వ శర్మ బీజాలు వేశారు. దీని అంతటికీ కూడా కారణం రాహుల్ గాంధీ హిమంత బిశ్వ శర్మని అవమానించడము, ఒక కుక్కతో పోల్చి ఆయన్ని చాలా ఘోరంగా పార్టీ ఆఫీసులో అవమానించడంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక హిస్టారికల్ బ్లండర్. ఆ రిగ్రెట్ ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. అరే ఇలాంటి నాయకుడిని మనం వదిలేసుకున్నది. ఎప్పుడైతే హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి వచ్చారో ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి ఒక స్ట్రాంగ్ హోల్డ్, నాట్ జస్ట్ అస్సాం, మిగిలిన ఈశాన్య రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ఒక బలమైనటువంటి అడుగులు పడడానికి బీజం వేసినటువంటి నాయకుడు అస్సాం హిమంత బిశ్వ శర్మ. సో బోర్డర్ సెక్యూరిటీ విషయంలో మనం స్ట్రాంగ్గా ఉండాలన్నా, బోర్డర్ సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ సెక్యూరిటీ. చొరబాట్లుదారులను అడ్డుకోవాలన్నా, ప్రభుత్వ భూముల్ని కాపాడాలన్నా కూడా ఇలాంటి నాయకుడు ఉంటేనే, అగ్రెసివ్ లీడర్ ఉంటేనే అది సాధ్యం పడుతుంది. సో ఒక్కసారి మనం ఆయన ప్రీవియస్ ట్రాక్ రికార్డు కూడా చూద్దాం. ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఏం చేశారు ఆయన ఫస్ట్ టర్మ్లో, ఎందుకు ప్రజలు మళ్ళీ ఎంత ఘన విజయాన్ని కట్టబెట్టారంటే ఊరికే కట్టబెట్టలే. ఏదో కేవలం మోదీ గారు వచ్చి మాట్లాడేసినంత మాత్రాన, కొద్ది రోజులు క్యాంపెయిన్ చేసినంత మాత్రానే సాధ్యపడదు. అఫ్కోర్స్ అతని చరిష్మా, అమిత్ షా ప్లానింగ్ డెఫినెట్గా ఒక పెట్టని కోట, ఒక స్ట్రాంగ్ ఎసెట్, దెర్ ఈజ్ నో డౌట్. కానీ గ్రౌండ్లో కూడా వర్క్ జరగాలి కదా. కేవలం మాటలు చెబితే ప్రజలు నమ్ముతారా? ప్రజలు అంత అమాయకులు కాదు. పని చేసి చూపిస్తేనే, ప్రారంభోత్సవం చేయడం మాత్రమే కాదు, దాన్ని తిరిగి ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు అందించినటువంటి రోజునే అది సక్సెస్ అయినట్టు లెక్క. సో ఆ రికార్డు బీజేపీకి ఉంది, చాలా రాష్ట్రాల్లో చేసి చూపించింది. ఏం చేశాడు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మొదటి టర్మ్లో అంటే కనుక, నేను ఇందాక చెప్పినట్టుగా ఈ అక్రమ కట్టడాలపైన ఉక్కు పాదం మోపారు. వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఖాళీ చేయించారు. ఫారెస్ట్ ల్యాండ్ చాలా వరకు ఆక్రమించేసుకున్నారు చొరబాటుదారులు, రోహింగ్యాలు. వాళ్ళందరినీ కూడా, అందరినీ కాదు చాలా వరకు ఖాళీ చేయించారు. ఇంకా ఆ ప్రాసెస్ జరుగుతోంది, అది మరింత అగ్రెసివ్గా రాబోయే రోజుల్లో జరుగుతోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో చూస్తే సుమారుగా 31,800 కిలోమీటర్ల రోడ్లు వేయించాడు ఆయన. 1400 బ్రిడ్జిలను కూడా నిర్మించడం జరిగింది. సంక్షేమ వెల్ఫేర్ స్కీమ్స్ని కూడా చాలా వరకు ఎక్స్పాండ్ చేశారు. అంటే సంక్షేమ పథకాలను కూడా చాలా పెద్ద ఎత్తున, డెవలప్మెంట్తో పాటు సంక్షేమ పథకాలను కూడా హిమంత బిశ్వ శర్మ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. దీంతో పాటు డ్రగ్స్ మాఫియా పైన, ఈ నేర సామ్రాజ్యం పైన, క్యాటిల్ స్మగ్లింగ్ అంటే ఈ గోవధని కూడా చాలా వరకు నిర్మూలించగలిగారు, కబేలాలకు తరలించడము. ఎందుకంటే హిందువుల సెంటిమెంట్ కదా అది. ఆవును హిందువులు పరమ పవిత్రంగా పూజిస్తారు, తల్లితో పోలిస్తారు. మరి దీనికి సంబంధించి కూడా బీజేపీ ప్రభుత్వం రాకముందు యథేచ్ఛగా ఈ గోవధ జరిగేది, కబేలాలకు తరలించడం జరిగేది. దీనిపై కూడా అస్సాంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది బీజేపీ ప్రభుత్వం. ఈ విషయంలో కూడా హిమంత బిశ్వ శర్మ చాలా ఎఫెక్టివ్గా పనిచేశారు. ఈ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్, మెడికల్ కాలేజీల విస్తరణ, టీచర్ల రిక్రూట్మెంట్ రిఫార్మ్స్ కూడా చాలా వరకు తీసుకొచ్చారు. గతంలో చాలా స్కామ్లు జరిగేవి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. వాటన్నిటిని కూడా పూర్తిగా అవినీతి లేకుండా క్లీన్గా, ట్రాన్స్పరెంట్గా నిర్వహించారు. మెడికల్ కాలేజీలు మరికొన్ని కొత్తగా కట్టించడం, ఇవన్నీ కూడా జరిగింది. వీటన్నిటితో పాటు ఈ గవర్నమెంట్ మదర్సాస్ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ మదర్సాలను సాధారణ పాఠశాలలుగా మార్చేటువంటి ప్రక్రియకు కూడా చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే 30 నుంచి 35% మంది ముస్లింల జనాభా ఉన్న చోట ఈ మదర్సాలు, వాటిని ప్రభుత్వ మదర్సాల నుంచి ఒక సాధారణ అన్ని పాఠశాలలాగే వాటిని కూడా తీర్చిదిద్దడం జరిగింది. అంటే అంతవరకు వాళ్ళు నేర్చుకున్నది మదర్సాలలో జనరల్గా అవి ఎలా ఉంటాయంటే, పర్టికులర్గా అస్సాం, వెస్ట్ బెంగాల్లో అవి విద్య కంటే కూడా మతోన్మాదాన్ని ఎక్కువగా నూరుపోసినటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల జిహాదీ పాఠాలను బోధించేటువంటి సెంటర్లుగా తయారైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి సాధారణ పరిస్థితి తీసుకురావడానికి ఈ మదర్సాలని సాధారణ ప్రభుత్వ పాఠశాలలుగా మార్చేటువంటి ప్రయత్నం హిమంత బిశ్వ శర్మ చేశారు. ఆ ప్రయత్నంలో చాలా వరకు ఆయన సక్సెస్ కూడా అయ్యారు. హిమంత బిశ్వ శర్మ మరొకసారి ఒక గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. అక్రమార్కులకు, చొరబాటుదారులకు ఎవరైతే ఉన్నారో విడిచిపెట్టను. గతంలో నేను ఫస్ట్ టర్మ్లో ఏదైతే చేశానో అది మరింత అగ్రెసివ్గా చేయబోతున్నాను. ఎవరైనా ఉంటే హిమంత బిశ్వ శర్మ ఇచ్చినటువంటి పిలుపునకు పరుగులు పెడుతున్నారు ఈ చొరబాటుదారులు, రోహింగ్యాలు కూడా. అలాగే ఎవరైతే ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ఉన్నారో వాళ్ళు కూడా, వాళ్ళ చేతిలోంచి కూడా ఆ భూమిని విడిపిస్తానని చెప్పి హిమంత బిశ్వ శర్మ మరొకసారి ప్రతిజ్ఞ చేశారు. డెఫినెట్గా ఆయన ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ ఈ 2వ టర్మ్లో అది నెరవేరాలని కోరుకుందాం. మరి హిమంత బిశ్వ శర్మ పరిపాలన పైన,
అలాగే ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ పైన మీ అభిప్రాయాల్ని తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ 2వ టర్మ్లో హిమంత బిశ్వ శర్మ ఏం చేస్తే బాగుంటుంది, గతంలో చేసిన దానికి యాడెడ్గా అదనంగా ఏం చేస్తే బాగుంటుంది, తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.